Hi students, today Inter Maths 1B లో exercise 1A లో సెకండ్ రోమ్ లో 7th one కంటిన్యూ చేద్దాం. చూడండి క్వశ్చన్ 7th one a 5, 3 and b 3, -2 are two fixed points. Find the equation of the locus of p so that the area of the triangle PAB is 9. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, మనం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ కనుక్కోవాలి. సో 2 పాయింట్స్ ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే కండిషన్ ఇచ్చారు మనకి. సో చూడండి ట్రయాంగిల్ పిఏబి, సో దీని యొక్క ఏరియా ఎంత ఇచ్చాడు మనకి 9 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చాడు. సో దీనికి కూడా మనం ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది గివెన్ దట్ the points are, సో ఏమి ఇచ్చారు మనకి a 5, 3 and b 3, -2. ఓకే, సో గివెన్ పాయింట్స్ రాసుకున్నాం. నెక్స్ట్ సో కామన్ పాయింట్ ఏందమ్మా లోకస్లో, లెట్ p of x, y be any point on the locus, any point on the locus. ఓకే, నెక్స్ట్ గివెన్ కండిషన్. సో ఇక్కడ కండిషన్ ఏంది మనకి క్వశ్చన్లో, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ పిఏబి ఈజ్ 9. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సింబల్ పిఏబి ఎంత ఇచ్చాడు, 9 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చాడు మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ క్వశ్చన్ ఈక్వేషన్ ఏంటంటే మనకి ఫార్ములా ఆఫ్ మోడ్ x1 into y2 minus y3 plus x2 into y3 minus y1, okay, plus x3 into y1 minus y2 equal to 9 square units. Okay na, so ఇది ఫార్ములా మనకి x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 ముందర మోడల్ ఆఫ్ ఉందమ్మా, ఈక్వల్ టు 9 ఇచ్చాడు వాడు. అంటే ఇక్కడ ఎన్ని పాయింట్స్ కావాలి మనం సబ్స్టిట్యూట్ చేయడానికి, 3 పాయింట్స్ కావాలి. x1 y1 ఉంది, x2 y2 ఉంది, x3 y3 ఉన్నాయి కాబట్టి. సో 3 పాయింట్స్ మనకి, ఒక పాయింట్ వచ్చి మనం తీసుకున్న పాయింట్ p of x, y. నెక్స్ట్ రిమైనింగ్ పాయింట్స్ మీకు తెలుసు, a 5, 3, b వచ్చి 3, -2. సో ఈ పాయింట్ని ఏమనుకోవాలంటే x1 y1 అనుకోండి, దిస్ ఈజ్ ద x2, y2. ఈ పాయింట్ వచ్చి x3, y3గా తీసుకోండి లాస్ట్ పాయింట్. ఓకే, చూడండి సబ్స్టిట్యూట్ చేయడమ్మా. ఆఫ్ మోడ్ x1 అంటే x ఇంటూ y2 minus y3, దట్ మీన్స్ y2 మీన్స్ 3 మైనస్ y3 మీన్స్ -2. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ +2. నెక్స్ట్ x2 ఎంత ఉంది 5, కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ y3 -2 మైనస్ y1 y, నెక్స్ట్ x3 3, నెక్స్ట్ y1 y, నెక్స్ట్ y2 3 ఈక్వల్ టు 9. ఓకే, నెక్స్ట్ ఆఫ్ మోడ్ చూడండి ఇక్కడ 3 + 2 ఎంతమ్మా 5 ఇంటూ x 5x. నెక్స్ట్ ఇక్కడ 5తో ప్రతి టర్మ్ని మల్టిప్లై, 5 ఇంటూ -2 -10, 5 ఇంటూ -y -5y. ఓకే, నెక్స్ట్ 3 ఇంటూ y ప్లస్ 3y, నెక్స్ట్ 3 ఇంటూ -3 -9 ఈక్వల్ టు 9. నెక్స్ట్ ఇక్కడ 2 డివైడ్ చేస్తుంది మట్టి వెళ్తే మల్టిప్లై అవుతాయి. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమన్నా రిమైనింగ్ x టర్మ్ ఓన్లీ 1 టర్మ్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ y టర్మ్ చూడండి -5y ప్లస్ 3y. సో -5 ప్లస్ 3 సబ్స్ట్రాక్షన్ ఎంత -2y, -10 -9 రెండింటికి మైనస్ ఉంటే కాన్స్టెంట్స్కి యాడ్ చేసి సింబల్ మైనస్ పెట్టాలి సైన్. సో -19 ఈక్వల్ టు 2 9s are 18. ఇక్కడ డివైడ్ చేసినట్టు వెళ్తే 9తో మల్టిప్లై అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ మోడ్ రిమూవ్ చేస్తే ఏమవుతుందమ్మా, టర్మ్స్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో 5x - 2y -19 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 18. సో ఇక్కడ ఈక్వేషన్ మనకి 2 వస్తాయి మనకి, ఒకటి +18 తీసుకోవాలి, ఇంకోటి -18 తీసుకోవాలి. అంటే చూడండి 5x - 2y -19 ఈక్వల్ టు +18. ఇంకోటి ఏం తీసుకుంటాను ఇక్కడ, 5x - 2y -19 ఈక్వల్ టు -18.
ఓకేనా. చూడండి క్యాలిక్యులేషన్ 5x మైనస్ 2y మైనస్ 19 ప్లస్ 18 ఇటు వస్తే మైనస్ 18 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 5x మైనస్ 2y, సో రెండింటికి మైనస్ యాడ్ చేస్తే ఎంతమ్మా, సింబల్ మైనస్ పెట్టాలి. 19 ప్లస్ 18 ఎంతమ్మా, 37 ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీన్ని చూడండి 5x మైనస్ 2y మైనస్ 19 మైనస్ 18 ఇటు వస్తే ప్లస్ 18 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 5x మైనస్ 2y మైనస్ 19 ప్లస్ 8 ప్లస్ 18 మైనస్ ప్లస్ సబ్స్ట్రాక్షన్ ఎంత, మైనస్ 1 ఈక్వల్ టు 0. therefore the required equation of the locus is, ఈ రెండు కలిపి రాయండి. ఎన్ని వస్తుంది ఆన్సర్ మనకి, 5x మైనస్ 2y మైనస్ 37 ఇంటూ, సో ఇంకోటి ఏముంది 5x మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇట్లా కంబైన్ చేసి రాయాలి. ఓకేనా, ఆన్సర్లో మనం కంబైన్ చేసి ఈ రెండు ఈక్వేషన్ రాయాలి. ఓకే చూడండి మళ్ళీ చెప్తాను. మనకి ఇచ్చిన క్వశ్చన్లో కండిషన్ వచ్చి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ BAB is 9 ఇచ్చాడు. సో గివెన్ పాయింట్స్ రాసుకున్నాం. లోకస్లో కామన్ పాయింట్ లెట్ P of x, y ఇది కామన్ పాయింట్. కండిషన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈక్వల్ టు 9. నెక్స్ట్ ఇక్కడ ఏంది మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ మోడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 ఈక్వల్ 9. సో ఇక్కడ 3 పాయింట్స్ కావాలి. ఒకటి P మనం తీసుకున్న పాయింట్, ఆల్రెడీ వాడు ఇచ్చిన క్వశ్చన్లో పాయింట్స్ AB. సో P ఈజ్ ద x1 y1, A వచ్చి x2 y2, B వచ్చి x3 y3. సో కంపేర్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ x1 ప్లేస్లో y2 ప్లేస్లో y3 ప్లేస్లో x2 ప్లేస్లో x3 ప్లేస్లో ఇట్లాగా కంపేర్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ చూడండి ఇక్కడ 3 + 2 వచ్చింది. 3 + 2 ఇంటూ ఎక్స్, 3 + 2 5, 5 ఇంటూ ఎక్స్ 5x. ఇక్కడ ప్రతి టర్మ్ని మల్టిప్లై చేసి 5 ఇంటూ మైనస్ 2 మైనస్ 10, 5 ఇంటూ మైనస్ y మైనస్ 5y. నెక్స్ట్ 3 ఇంటూ y 3y, 3 ఇంటూ మైనస్ 3 మైనస్ 9. సో ఎక్స్ టర్మ్ ఓన్లీ 1 టర్మ్, y టర్మ్ 2 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ, మైనస్ ప్లస్ కాబట్టి సబ్స్ట్రాక్షన్ మైనస్ 2y. నెక్స్ట్ మైనస్ 10 మైనస్ 9 మైనస్ 19. సో మోడ్ రిమూవ్ చేస్తున్నాయి స్టెప్లో, అప్పుడు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో ప్లస్ 18 తీసుకోవాలి ఈక్వేషన్, ఇంకోటి వచ్చి మైనస్ 18 తీసుకోవాలి. ఇది కామన్ రెండింటికి వస్తుంది. సో ప్లస్ 8 ఇటు వస్తే మైనస్ 18. నెక్స్ట్ స్టెప్లో ఏం చేంజ్ చేసి ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ 37 ఈక్వల్ టు 0 ఇది అయిపోయింది. నెక్స్ట్ మైనస్ 18 ఇటు వస్తే ప్లస్ 18. సో మైనస్ ప్లస్ సబ్స్ట్రాక్షన్, సో మైనస్ 1. therefore the required equation of the locus is, ఈ రెండు కంబైన్ చేసి రాయాలి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇదమ్మా ఇంపార్టెంట్ ఇది మనకి. ఓకేనా, నెక్స్ట్ 8th వన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ 8th వన్. సో 1Bలో ఎక్సర్సైజ్ 1Aలో 8th వన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఫార్మ్స్ ఏ ఏరియా 2 with the points A1, 1 and B minus 2, 3. సేమ్ క్వశ్చన్ అమ్మ, సేమ్ ఫార్మెట్ క్వశ్చన్. అయితే ఏరియా ఈసారి PAB ట్రయాంగిల్ ఏరియా ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఓకేనా, సో సేమ్ ఫార్మెట్. సొల్యూషన్ రాద్దాం. ఫస్ట్ స్టెప్, గివెన్ పాయింట్స్ ఆర్, సో గివెన్ పాయింట్స్ ఆర్ ఎవరు వచ్చాడు, A1, 1 అండ్ B మైనస్ 2, 3. ఓకేనా, సో లోకస్లో కామన్ పాయింట్ లెట్ P of x, y be any point on the locus. ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నాం, P అనే పాయింట్. ఆల్రెడీ AB ఇచ్చేసాడు, ఏరియా అంత ఇచ్చాడు 2. ఓకే, ఇప్పుడు కండిషన్ మీకు తెలుస్తుంది. ఇప్పుడు కండిషన్ ఏమైంది ఇక్కడ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 2 అని. సో గివెన్ కండిషన్ ఈజ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఎంత ఇచ్చాడు స్క్వేర్, మనకి ఏరియా ఇక్కడ 2 ఇచ్చాడమ్మా. ఓకే, నెక్స్ట్ సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా మనకు తెలిసిందే కదా, ఇప్పుడే రాసుకున్నాం మనం ప్రీవియస్ క్వశ్చన్లో. ఆఫ్ మోడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఎండ్స్ ఇచ్చాడు మనకి. ఓకేనా,
చూడండి ఆఫ్ మోడ్ 3 పాయింట్స్ కావాలి మనకి. మన 3 పాయింట్స్ కదా. ఫస్ట్ పాయింట్ ఏంది p ఆఫ్ x, y. సెకండ్ పాయింట్ a 1, 1 ఇచ్చాడు. సో b వచ్చి -2, 3. సో మీకు తెలిసి కదా దీన్ని ఏమనుకోవాలి, x1 y1 అనుకోవాలి. సో దిస్ ఈజ్ ద x2 y2. సో దిస్ ఈజ్ ద x3 y3 పాయింట్గా తీసుకోవాలి ఇవి. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేయండి. x1 అంటే x ఇంటూ y2 ప్లేస్లో 1 మైనస్ y3 ప్లేస్లో 3. నెక్స్ట్ x2 1, నెక్స్ట్ y3 3 మైనస్ y1 ఎంతమ్మా y1 ఇక్కడ y. నెక్స్ట్ x3 -2 ఇంటూ y1 y మైనస్ y2 1 ఈక్వల్ టు 2. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్ మోడ్ చూడండి ఇక్కడ x ఇంటూ 1 మైనస్ 3 ఎంతమ్మా -2. ఓకేనా. నెక్స్ట్ 1 ఇంటూ 3 మైనస్ 5 వాల్యూ చేంజ్ అవుతుందా, వాల్యూ చేంజ్ కాదు, ఎందుకంటే 1తో మల్టిప్లై చేసిన సేమ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ 3 మైనస్ 5. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ -2 ఇంటూ y, ప్రతి టర్మ్ మల్టిప్లై చేయాలి -2తో. -2 ఇంటూ y -2y, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s are 2 ఈక్వల్ టు 2 స్క్వేర్ యూనిట్స్. ఓకే. నెక్స్ట్ ఆఫ్ మోడ్ x ఇంటూ -2 -2 ఇంటూ x -2x ఓన్లీ వన్ టర్మ్. నెక్స్ట్ y చూడండి -y -2y, రెండింటికి మైనస్ ఉంటే యాడ్ చేసి సింబల్ మైనస్ పెట్టాలి. -y 2y ఎంత 3y. నెక్స్ట్ కాన్స్టెంట్ 3 + 2 ఎంతమ్మా 5 ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఇక్కడ 2 డివైడ్ చేసినట్టు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో కాబట్టి -2x -3y + 5 ఈక్వల్ టు 2 2s are 4 స్క్వేర్ యూనిట్స్. ఓకేనా. ఇప్పుడు మోడ్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఓకే రాయండి. -2x -3y + 5 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు స్ప్లిట్ చేసుకోవాలి. +4 తీసుకోవాలి ఈక్వేషన్, ఇంకోటి -4 తీసుకోవాలి. చూడండి -2x -3y + 5 ఈక్వల్ టు +4. ఇంకోటి వచ్చి -2x -3y + 5 ఈక్వల్ టు -4. స్ప్లిట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చేంజ్ చేసుకుంటే -2x -3y + 5. సో +4 లెఫ్ట్ సైడ్కి వస్తే -4 ఈక్వల్ టు 0. నెక్స్ట్ -2x -3y 5 - 4 ఎంతమ్మా మనకి +1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఎప్పుడైనా మైనస్ ఉన్నప్పుడు స్టార్టింగ్ కాబట్టి మొత్తం ఈక్వేషన్ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ప్లేస్లో ప్లస్ వస్తుంది, ప్లస్ ప్లేస్లో మైనస్ వస్తుంది. అంతే కదా. మైనస్తో మల్టిప్లై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ దగ్గర ప్లస్ వస్తుంది, ఈ ప్లస్ వచ్చి -1 ఈక్వల్ టు 0. ఇది చూడండి -2x -3y + 5 -4 ఇటు వస్తే +4 ఈక్వల్ టు 0. నెక్స్ట్ -2x -3y 5 + 4 అంతా 9 ఈక్వల్ టు 0. ఓకేనా. నెక్స్ట్ ఈ ఈక్వేషన్లో కూడా చూడండి స్టార్టింగ్ మైనస్ ఉందా, కాబట్టి ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే +2x ఇది వచ్చి +3y +9 వచ్చి -9 ఈక్వల్ టు 0. సో therefore the required equation of the locus is, సో ఏం రాస్తా కంబైన్ చేసి రాయండి 2x + 3y - 1 ఇంటూ 2x + 3y - 9 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్. చూడండి స్టార్టింగ్ 7th 1 8th 1 ఒకేలాగమ్మా, ఇది కూడా ఇంపార్టెంటే. ఓకేనా. చూడండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ ఆర్ 2 ఇచ్చాడు ఇక్కడ కండిషన్. సేమ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో P అనే పాయింట్ నుంచి PAB ట్రయాంగిల్ మనం తీసుకుంటాం. ఏబి ఒకటి ఇచ్చేది, P మనం తీసుకుంటాం. 2 ఇచ్చాడు ఈసారి. గివెన్ పాయింట్స్, ఇది కామన్ పాయింట్ మీకు తెలిసిందే. కండిషన్ ఏంది ఇక్కడ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈక్వల్ టు 2. ఫార్ములా రాసుకుంటాం, దాన్ని ఈక్వల్ టు 2కి ఈక్వల్ చేసుకుంటాం. సో ఏ పాయింట్స్ ఇక్కడ నీట్ మనకి P పాయింట్, A పాయింట్, B పాయింట్. P వచ్చి x1 y1, A వచ్చి x2 y2, B వచ్చి x3 y3. x1 ప్లేస్లో x రాసుకుంటాం కంపేర్ చేసుకొని. y2 అంటే 1, y3 అంటే 3, నెక్స్ట్ x2 అంటే 1, y3 అంటే చూడండి 3, నెక్స్ట్ y1 అంటే y, నెక్స్ట్ x3 అంటే -2, నెక్స్ట్ y1 అంటే y,
మైనస్ y2 అంటే 1 సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం ఇక్కడ x ఇంటూ ఆఫ్ మోడ్ x ఇంటూ 1 మైనస్ 3 మైనస్ 2. సో 1తో మల్టిప్లై చేస్తే వాల్యూ మారదు, సేమ్ అదే రాసుకుంటాం. ఇక్కడ మైనస్ 2తో ఈ టర్మ్ మల్టిప్లై చేస్తే మైనస్ 2y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1 = 2 ఈక్వల్ 2. నెక్స్ట్ ఆఫ్ మోడ్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x. ఇక్కడ చూడండి y టర్మ్స్ రెండు ఉన్నాయి మనకి, మైనస్ y మైనస్ 2y. సో యాడ్ చేస్తే రెండింటికి మైనస్ అంటే మైనస్ 3y. నెక్స్ట్ కాన్స్టెంట్స్ రెండు ఉన్నాయి, 3 1 2 1 ప్లస్ 3 ప్లస్ 2 5 ఈక్వల్ 2. ఇక్కడ 2 డివైడ్ చేస్తుందా, అటు వెళ్తే ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది. చూడండి సేమ్ ఇదే రాస్తాం ఇక్కడ, 2 2 = 4. సో ఈ మోడ్ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ మోడ్ రిమూవ్ చేసి 4 అనేది ప్లస్ ఆర్ మైనస్ 4 అవుతుంది. సో మనకి ఈక్వేషన్లో ఒకటి ప్లస్ 4 తీసుకోవాలి, ఇంకోటి మైనస్ 4 తీసుకోవాలి. సో ప్లస్ 4 లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ 4 అవుతుంది ఈక్వల్ టు 0. సో మైనస్ 4 ఇటు వస్తే ప్లస్ 4 అవుతుంది. సో 5లో నుంచి 4 పోతే ఎంతమ్మా, ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్కి ఎప్పుడు మైనస్ ఉండదు కదా, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ వచ్చి మైనస్ 1. సేమ్ ఇక్కడ కూడా ఈ ఈక్వేషన్లో మైనస్ 4 ఇటు వస్తే ప్లస్ 4 ఈక్వల్ టు 0. అంటే టర్మ్స్ అన్ని ఇటు వచ్చేసి కాబట్టి 0 ఒకటే ఉండేది అక్కడ. నెక్స్ట్ మైనస్ 2x మైనస్ 3y 5 + 4 9 ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా ఈక్వేషన్ స్టార్టింగ్ మైనస్ ఉంది కాబట్టి మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ వచ్చి మైనస్ అవుతుంది. సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఈస్, సో ఈ రెండు కంబైన్డ్ చేసుకొని రాసుకోవాలి. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్. ఇది 8th వన్. ఓకే, నెక్స్ట్ 9th వన్ చూద్దామమ్మా. చూడండి 9th క్వశ్చన్. సో 1Bలో ఎక్సర్సైజ్ 1Aలో 9th క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకే, చూడండి క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ, ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు ద పాయింట్స్ 2, 3 and 2, -3 are in the ratio 2:3, then find the equation of the locus of P. ఇక్కడ కూడా ఈక్వేషన్ కనుక్కోవాలి. 2 పాయింట్స్ ఇచ్చాడు, ఈ 2 పాయింట్స్ ఫ్రమ్ P నుంచి ఈ 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ రేషియో ఇచ్చాడు ఈసారి 2:3. అంటే P అనే పాయింట్ నుంచి ఏకి, P అనే పాయింట్ ఏకి, P అనే పాయింట్ నుంచి B యొక్క డిస్టెన్స్ రేషియో ఎంత ఇచ్చాడు, 2:3 ఇచ్చాడు. అంటే కండిషన్ కూడా రేషియోనే తీసుకున్నాము, PA/PB తీసుకు, ఎందుకంటే రేషియో ఇచ్చాడు కాబట్టి. ఓకే, అదే సమ్ ఇచ్చుంటే ప్లస్ తీసుకుంటాం, డిఫరెన్స్ తీసుకుంటే మైనస్ తీసుకుంటాం అట్లాగా. ఓకే, సో ఫస్ట్ చూడండి ఆన్సర్ చూడండి అమ్మా. క్వశ్చన్లో ట్విస్ట్ అర్థమైంది మీకు, రేషియో ఇచ్చాడు కండిషన్. ఓకే, చూద్దాం ఫస్ట్ స్టెప్. ఆ 2 పాయింట్స్ని AB అనుకున్నాం. స్టార్టింగ్ లెట్ the given points are, so రాసుకోండి. ఫస్ట్ పాయింట్ A 2, 3 అండ్ B 2, -3. ఓకే, నెక్స్ట్ కామన్ పాయింట్ ఏంది ఇక్కడ లోకస్లో మనకు తెలిసింది కదా, లెట్ P of x, y be any point on the locus, లోకస్ అనుకోవాలి. ఆ పాయింట్ మనం P అనే పాయింట్ని ఎనీ పాయింట్ అనుకోవాలి. నెక్స్ట్ చూడండి గివెన్ కండిషన్ ఏంది, P నుంచి A డిస్టెన్స్కి, P నుంచి B డిస్టెన్స్ యొక్క రేషియో 2:3 ఇచ్చాడు. సో ఏం రాయాలి ఇక్కడ, గివెన్ కండిషన్ ఈజ్, సో కండిషన్ ఏమవుతుందంటే P నుంచి A is 2, P నుంచి B డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 2:3 ఇచ్చాడు. ఓకేనా, ఇది కండిషన్. సో దీని నుంచి ఇస్టుని మనం బైలో రాసుకోవచ్చా, ప్రీవియస్లో మనం నేర్చుకున్నాం మనం ప్రీవియస్ క్లాసెస్లో, PA/PB ఈక్వల్ టు 2/3 రాసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ కోసం మనం ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం. అంటే 3PA ఈక్వల్ టు 2PB. ఓకే, ఇప్పుడు మనం దీనికి యొక్క సాల్వింగ్కి వీటికి స్క్వేర్ ఉండాలి, ఎందుకంటే డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేయాలంటే స్క్వేర్ ఉండాలి. కాబట్టి ఏం చేయాలి ఇక్కడ, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తాం. సో అప్పుడు 3ని స్క్వేర్ చేస్తే ఎంతమ్మా, 3 స్క్వేర్ 9. ఓకే, PAని స్క్వేర్ చేస్తే PA స్క్వేర్. నెక్స్ట్ 2ని స్క్వేర్ చేస్తే 4,
పీబీని స్క్వేర్ చేస్తే పీబీ స్క్వేర్. సో డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలిసిందే, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అది ఓన్లీ పిఏకి దాని స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ తీసుకుంటాం, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి ఓన్లీ ఇది ఒకటే యూస్ చేస్తాం మనం డిస్టెన్స్ ఫార్ములా. ఓకే చూడండి, సో 9 ఇంటూ పిఏ స్క్వేర్ అంటే పి అనే పాయింట్కి ఏ అనే పాయింట్కి డిస్టెన్స్. ఏ పాయింట్ ఏంది మనకి 2,3. మీకు చెప్పాను కదా పీని ఇక్కడ x2 y2 అనుకోండి, ఇది వచ్చి x1 y1 అవుతుంది. ఓకే సో పిఏ స్క్వేర్ అంటే పీకి ఏకి డిస్టెన్స్. ఫార్ములా ఇది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. చూడండి x2 అంటే x, x1 అంటే 2, x2 మైనస్ x1 అంటే ఏమవుతుంది ఇక్కడ x మైనస్ 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 అంటే y, y1 అంటే 3, సో y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ నెక్స్ట్ పీబీ స్క్వేర్, డిస్టెన్స్ బిట్వీన్ పీకి బీకి. సో బీ పాయింట్ ఏంది మనకి 2, మైనస్ 3, పీ కామన్ x2 y. ఈసారి ఇదేమవుతుంది x1 y1 అవుతుంది. ఓకేనా చూడండి సేమ్ ఫార్ములా x2 మైనస్ x1, x2 అంటే x, x1 అంటే 2 అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y, y1 అంటే మైనస్ 3. ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఓకేనా నెక్స్ట్ సో 9 ఇంటూ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏ ఫార్ములా ఉంది ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, సో బీ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఎంతమ్మా 4. ఓకేనా నెక్స్ట్ మైనస్ 2ab. సో మైనస్ ఇక్కడ షార్ట్ ఫామ్లో d2తో పెంచేస్తాం మీకు అర్థం అవుతుంది. 2 2s are 4, 4 ఇంటూ ఎక్స్ 4x. ఓకే నెక్స్ట్ ఇది కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్. ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 మైనస్ 2ab, 2 3s are 6, 6 ఇంటూ వై 6y. ఓకేనా నెక్స్ట్ 4 ఇంటూ ఇది కూడా ఏ ఫామ్లో ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్, సో బీ స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ 4. ఓకే మైనస్ 2ab, 2 2s are 4, 4 ఇంటూ ఎక్స్ 4x. ఓకే ఇది ఫార్ములా ఉంది మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ వై స్క్వేర్, సో బీ స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ 9 ప్లస్ 2ab ఇక్కడ రాస్తున్నాం కింద 2ab, 2 3s are 6, 6 ఇంటూ వై 6y. ఓకేనా నెక్స్ట్ చూడండి ఫస్ట్ 9తో మల్టిప్లై చేసే ముందర ఇక్కడ ఉన్న టర్మ్స్ని ఒక ఆర్డర్లో తీసుకుంటాం. ఆర్డర్ అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్, నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్, నెక్స్ట్ ఎక్స్ టర్మ్, నెక్స్ట్ వై టర్మ్, నెక్స్ట్ కాన్స్టెంట్ ఎంత 4 9 రెండు ఉన్నాయి ఇక్కడ 4 9 యాడ్ చేస్తే 13. ఓకేనా నెక్స్ట్ ఇక్కడ కూడా మల్టిప్లై చేసే ముందర ఆర్డర్ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, తర్వాత వై స్క్వేర్, తర్వాత ఎక్స్, తర్వాత వై, నెక్స్ట్ 4 ప్లస్ 9 అంతా యాడ్ చేస్తే 13. 4 ప్లస్ 9 13. ఓకేనా ఇప్పుడు మల్టిప్లై చేయండి. చూడండి 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 9x స్క్వేర్, నెక్స్ట్ 9 ఇంటూ వై స్క్వేర్ 9y స్క్వేర్, నెక్స్ట్ 9 ఇంటూ మైనస్ 4 9 4s are 36 మైనస్ 36x, నెక్స్ట్ 9 ఇంటూ మైనస్ 6 అండ్ 9 6s are మైనస్ మైనస్ 54y, 9 13s లేదా 39s ఎంత 117. ఓకేనా నెక్స్ట్ చూడండి 4తో మల్టిప్లై చేయండి. 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్, 4 ఇంటూ వై స్క్వేర్ 4y స్క్వేర్, నెక్స్ట్ 4 ఇంటూ మైనస్ 4 మైనస్ 16x, 4 ఇంటూ 6 24y, నెక్స్ట్ 13 4s లేదా 4 13s ఎంత 52. ఓకేనా ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆర్డర్లో రాదు, ఏమైనా క్యాన్సిల్ అవుతాయి బోత్ సైడ్స్ చూసుకోవాలి. అవుతాయా చూడండి లేవు, కాబట్టి ఈక్వేషన్ ఆర్డర్ అంటే బోత్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ స్క్వేర్ టర్మ్ హైయెస్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఈ టర్మ్స్ ఇటు తీసుకురా, అది కూడా ఒక ఆర్డర్లో తీసుకొద్దాం. చూడండి ఎటు తీసుకొస్తాను, ఫస్ట్ 9x స్క్వేర్ దాని టర్మ్ ఇక్కడ ఉంది, అది లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ 4x స్క్వేర్, నెక్స్ట్ 9x స్క్వేర్, నెక్స్ట్ 9y స్క్వేర్ దాని టర్మ్ ఇక్కడ ఉందా, లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది మైనస్ 4y స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ టర్మ్ మైనస్ 36x దాని టర్మ్ ఇక్కడ ఉందా, మైనస్ 16 ఇటు వస్తే ప్లస్ 16x,
నెక్స్ట్ వై టర్మ్ మైనస్ 54y, ప్లస్ 24 ఇట్ వస్తుంది అండర్ మైనస్ 24y. నెక్స్ట్ కాన్స్టెంట్ ప్లస్ 117 ప్లస్ 52 ఇట్ వస్తే లెఫ్ట్ సైడ్ మైనస్ 52 ఈక్వల్ టు 0. అన్ని టర్మ్స్ వచ్చేసాయి కాబట్టి ఇక్కడ ఏముంది, ఇంకా 0 ఉంటుంది. చూడండి సబ్స్ట్రాక్షన్ 9లో 4 తీసేస్తే ఎంత సబ్స్ట్రాక్షన్ 5x², రెండింటి. నెక్స్ట్ 9y² 4y² తీస్తే 5y². నెక్స్ట్ మైనస్ 36 ప్లస్ 16. చూడండి ఒక మైనస్ ఒక ప్లస్, ఏం చేయాలి, సబ్స్ట్రాక్షన్ కదా. ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ 36లో ప్లస్ 16 తీస్తే జనరల్గా ఆలోచించి 36లో 16 పోతే 20, అంటే పెద్ద వాల్యూకి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 20x. నెక్స్ట్ మైనస్ 54y మైనస్ 24, రెండింటికి మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ సింబల్ పెట్టాలి. ఎంత యాడ్ చేసి 78y. నెక్స్ట్ ఒక ప్లస్ ఒక మైనస్ సబ్స్ట్రాక్షన్. చూడండి బిగ్ వాల్యూ స్మాల్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, సబ్స్ట్రాక్షన్ 117 మైనస్ 52 అంటే ప్లస్ 65, అంతేనా, అంతే, ఈక్వల్ టు 0. సో అయిపోయిందాం ఇక్కడ. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఈస్, రాసుకుని మళ్ళీ 5x² ప్లస్ 5y² మైనస్ 20x మైనస్ 78y ప్లస్ 65 ఈక్వల్ టు 0, అంతే అయిపోయింది. చూడండి దీంట్లో కండిషన్ ఏంది, మెయిన్ ఇక్కడ కూడా ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ పీ నుంచి ఏ డిస్టెన్స్, పీ నుంచి బి డిస్టెన్స్ రేషియో 2:3 ఇచ్చారు, కండిషన్ అది. సో కామన్ పాయింట్స్, కామన్ ఇది కామన్ పాయింట్. సో కండిషన్ వచ్చి PA:2 తీసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ PB ఈక్వల్ టు 2:3. 2ను మనం బైలో రాసుకోవచ్చు, PA/PB ఈక్వల్ 2/3. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ కోసం ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం, అంటే PA/PB ఎప్పుడు సెపరేట్గా ఉండాలి. సో 3PA ఈక్వల్ టు 2PB. ఓకే, నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు స్క్వేర్ చేస్తాం మనం, ఈ PA కానీ PB కానీ ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేయాలి కాబట్టి PA కానీ PB కానీ స్క్వేర్ చేయాలి, స్క్వేర్ ఉండాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో అట్లాగే ఇక్కడ కాన్స్టెంట్ ఉందా, 3 9 అవుతుంది, PA² 2 4 అవుతుంది, ఇప్పుడు PB² అవుతుంది. నెక్స్ట్ 9 ఇంటూ PA² అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా, ఇది ఆ రూట్ లోపల ఉన్న వాల్యూ. ఎందుకమ్మా ఇక స్క్వేర్ రూట్ ఆఫ్ వస్తాం డిస్టెన్స్ ఫార్ములా, అది Pకి Aకి మాత్రమే. సో మొత్తానికి హోల్స్ PA² స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, ఆ రూట్ లోపల ఉన్న వాల్యూ మాత్రం మనం అప్లై చేస్తాం ఇక్కడ ఆన్సర్. PA² డిస్టెన్స్ బిట్వీన్ PA, Px2 అవుతుంది, A x1y1. సో రాసుకున్నాం, x2 అంటే x, x1 అంటే 2 అని, y2 అంటే y అని, y1 అంటే 3 అని, హోల్ స్క్వేర్. అట్లాగే నెక్స్ట్ రైట్ సైడ్ 4 ఇంటూ సేమ్ ఈసారి Pకి Bకి డిస్టెన్స్ ఫార్ములా, Px2y2, B వచ్చి x1, సేమ్ డిస్టెన్స్ ఫార్ములా అదే, x2 x, x1 2, x మైనస్ 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 అంటే y, y1 అంటే ఇక్కడ మైనస్ వచ్చింది, మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది ఫార్ములా కాబట్టి ఇక్కడ ప్లస్ అవుతాం, అదొకటి చూసుకోండి. సో ఇక్కడ A మైనస్ B హోల్ స్క్వేర్ తెలిసిందే మీకు, A² ప్లస్ B² మైనస్ 2AB, 2 2 4 4 ఇంటూ x. నెక్స్ట్ A మైనస్ B హోల్ స్క్వేర్, A² ప్లస్ B² మైనస్ 2 3 6 ఇంటూ y 6y. సేమ్ ఇక్కడ కూడా A మైనస్ B హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం, ఇక్కడ A ప్లస్ B హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం. ఓకేనా, తర్వాత ఈ 9తో మల్టిప్లై చేసే ముందర ఈక్వేషన్ ఆర్డర్ x² y² x y 4 9 13 ఇక్కడ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక ఆర్డర్లో తీసుకున్నాం, x² y² x y 4 + 9 13. ఓకే, ఇప్పుడు టర్మ్స్లో మల్టిప్లై చేసుకున్నాం, ఇక్కడ అంతా 9తో మల్టిప్లై చేశాను, ఇక్కడ 4తో మల్టిప్లై చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఈక్వేషన్ ఆర్డర్ తీసుకున్నాను, అంటే x² హైయెస్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఈ టర్మ్స్ ఇటు సైడ్, అది కూడా ఒక ఆర్డర్. ఫస్ట్ x² దగ్గర x² లెఫ్ట్ సైడ్ మైనస్, నెక్స్ట్ 9y² లెఫ్ట్ సైడ్ కదా -4, ఇక్కడ x -36x, ఇక్కడ -16x లెఫ్ట్ సైడ్ ప్లస్ 16x, నెక్స్ట్ -54y, దాని టర్మ్ ఇక్కడ ఉందా లెఫ్ట్ సైడ్ వస్తే -24y, నెక్స్ట్ కాన్స్టెంట్ 117 ప్లస్ 52 లెఫ్ట్ సైడ్ -52, మొత్తం వచ్చేసి కాబట్టి ఈక్వల్ టు 0. సబ్స్ట్రాక్షన్ 9 - 4 5, 9 - 4 5, మైనస్ ఓ ప్లస్ వస్తే సబ్స్ట్రాక్షన్ ఎంత -20, రెండింటికి మైనస్ ఉంటే యాడ్ చేయాలి, ఎంత -78y. సో 117 52 పోతే 65 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్. ఓకేనా, సో లాస్ట్ వన్ చూద్దాం మనకి ఎక్సైజ్లో 10th వన్. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అమ్మా, చాలాసార్లు బోర్డ్ ఎగ్జామ్లో అడుగున్నాడు ఇది. ఓకేనా, చూడండి క్వశ్చన్.
ఎక్సర్సైజ్ 1Aలో 10th వన్ లాస్ట్ వన్ మనకి ఎక్సర్సైజ్లో చూడండి A 1, 2, B 2, -3 అండ్ C -2, 3 ఆర్ 3 పాయింట్స్. ఓకే, ఏ పాయింట్ P moves such that PA square plus PB square equal to 2PC square. Show that the equation to the locus of P is ఇది ప్రూవ్ చేయాలి మనం. షో దట్ అన్నాడు 7x - 7y + 4 = 0. చూడండి కండిషన్ ఇచ్చేసారు మనకి, మనం కండిషన్ ఇచ్చేసాడు, పాయింట్స్ ఇచ్చేసాడు, ఈ ఈక్వేషన్ కనుక్కోవాలి మనం. ఓకేనా, సింపులే కదా. చూడండి ఫస్ట్ సొల్యూషన్ చూడమ్మా. ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాసుకోండి. గివెన్ పాయింట్స్ ఆర్, సో గివెన్ పాయింట్స్ ఆర్ ఏమి ఇచ్చాడు? A 1, 2, B 2, -3 అండ్ C -2, 3. ఓకే, నెక్స్ట్ కామన్ పాయింట్ మీకు తెలిసిందే ఏందమ్మా అది? లెట్ P of x, y be any point on the locus. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఇచ్చేసారు క్వశ్చన్లో మనకి, అది రాసేసుకోండి డైరెక్ట్గా. సో ఏందది స్టెప్ మనకి? గివెన్ కండిషన్ ఈస్ సో ఏం కండిషన్? PA square plus PB square equal to 2PC square. ఓకే, సో నెక్స్ట్ PA square అంటే ఏంటి మీనింగ్? డిస్టెన్స్ బిట్వీన్ PA. ఇక్కడ PB square అంటే డిస్టెన్స్ బిట్వీన్ PB. PC square అంటే డిస్టెన్స్ బిట్వీన్ PC. ఇంకా స్క్వేరింగ్ అని బోత్ సైడ్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ స్క్వేర్ ఇచ్చేసారు కండిషన్లో మనకి. డైరెక్ట్ మీరు ఏం చేస్తారు? డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఏంటది? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా మనం తెలిసిందే కదా, హోల్ స్క్వేర్ ఉంటుంది. పీకి ఏ డిస్టెన్స్ ఫార్ములా ఇది. స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి మనం ఓన్లీ ఆన్సర్లో ఈ కండిషన్ మాత్రం అప్లై చేస్తాం. స్క్వేర్ లోపల ఉండే ఫార్ములా వరకే యూజ్ చేస్తాం మనం డైరెక్ట్గా. ఓకేనా, సో చూడండి ఏ పాయింట్స్ నీటి ఇక్కడ మనకి P పాయింట్ P of x, y, ఇంకా ఏ పాయింట్ అన్ని ఒక దగ్గర వేసుకుంది. ఏ పాయింట్ అంతా 1, 2. నెక్స్ట్ B పాయింట్ 2, -3. నెక్స్ట్ C పాయింట్ ఏంది మనకి? C పాయింట్ -2, 3. సో P ఎప్పుడు ఫస్ట్ దేని డిస్టెన్స్? Pకి Aకి. ఓకేనా, చూడండి ఇక్కడ రాస్తున్నానమ్మా. PA స్క్వేర్ డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 స్క్వేర్ y2 - y1 స్క్వేర్. Pని ఎప్పుడు ఏమనుకోవాలి మీరు? x2 y2గా తీసుకోవాలి. ఇప్పుడు ఏ కదా, ఇది x1 y1. చెప్పండి, x2 - x1 అంటే x2 అంటే x, x1 అంటే 1 అంటే ఏమవుతుంది ఇక్కడ? x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y, y1 అంటే 2 అంటే y - 2 హోల్ స్క్వేర్. అయిపోయిందా? నెక్స్ట్ డిస్టెన్స్ దేనికి? Pకి PA అయిపోయింది. నెక్స్ట్ Pకి P కామన్. Bని ఏమనుకుంటారు ఇప్పుడు? x1 y1 అనుకోండి, అంటే Pకి Bకి సారీ సేమ్ ఫార్ములా. x2 - x1 అంటే x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y, y1 అంటే ఎంత? దీంట్లో Bలో చూడమ్మా -3 ఉంది అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది, ఎందుకంటే ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి. ఓకే, ఈక్వల్ టు కింద రాస్తున్నామా, సరిపోదు ఇక్కడ. సో 2 ఇంటూ సో PC స్క్వేర్ Pకి Cకి P కామన్ x2 y2, దిస్ ఈజ్ ద x1 y1 అవుతుంది. చూడండి P x2 - x1 అంటే x1 అంటే -2 ఏమవుతుంది ఇక్కడ? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అంటే x + 2 హోల్ స్క్వేర్. x2 అంటే x, x1 అంటే -2 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. నెక్స్ట్ y2 అంటే y, y1 అంటే 3 -3 హోల్ స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ చూడండి క్యాలిక్యులేషన్ పార్ట్. మీకు తెలిసిందే, ఇది సింపులే. A - B హోల్ స్క్వేర్ అవన్నీ ప్రీవియస్ మనం నేర్చుకున్నాం ఫార్ములాస్, అవన్నీ అప్లై చేయడమే డైరెక్ట్గా. చూడండి ఇక్కడ రాస్తున్నాను. చూడండి A స్క్వేర్ అంటే, సో A స్క్వేర్ అంటే ఇది ఏ ఫార్మ్? A - B హోల్ స్క్వేర్ కదా. A స్క్వేర్ అంటే x స్క్వేర్, B స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 - 2AB 2 1s are 2, 2 into x 2x ప్లస్ ఇది A - B హోల్ స్క్వేర్. A స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఎంతమ్మా? 4. నెక్స్ట్ మైనస్ 2AB 2 2s are 4, 4 into y 4y ప్లస్
మళ్ళీ ఇది a minus b whole square. A square means x square, b square means 2 square 4 minus 2ab, 2 2s are 4, 4 into x 4x. మళ్ళీ ఇది a plus b whole square. సో మీకు తెలిసింది a square అంటే y square, సో b square అంటే 3 square 9. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2ab అంటే ప్లస్ 2 ఇంటూ 2 3s are 6, 6 into y 6y ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్నాము, సరిపోదు ఇక్కడ. సో 2 ఇంటూ నెక్స్ట్ చూడండి ఇదే ఫామ్ ఉంది a ప్లస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్, b స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ 4 ప్లస్ 2ab, 2 2s are 4, 4 into x 4x. మళ్ళీ ఇదే ఫామ్ ఉంది a మైనస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ మీన్స్ y స్క్వేర్, b స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ 9 మైనస్ 2ab, 2 3s are 6, 6 into y 6y. ఓకే, లెంతీగా ఉంది లైన్, కింద రాశాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూడమ్మ క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి. సో ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ అంటే యాడ్ చేస్తే 2x స్క్వేర్. నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్స్, వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎంతమ్మా 2y స్క్వేర్ రెండు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఎక్స్ చూడండి మైనస్ 2x మైనస్ 4x, మైనస్ 2x మైనస్ 4x యాడ్ చేయాలి కదా, అంతా మైనస్ 2 మైనస్ 4 రెండు యాడ్ చేస్తే మైనస్ 6x. నెక్స్ట్ ఎక్స్ తర్వాత y రావాలి, చూడండి మైనస్ 4y ప్లస్ 6y. చూడండి ప్లస్ 6లో మైనస్ 4 తీస్తే ప్లస్ 2y. ఓకేనా, నెక్స్ట్ కాన్స్టెంట్ చూడండి. నెక్స్ట్ 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 9 18. సరిపోయిందా? 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 9 18. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి మల్టిప్లై చేసే ముందర ఈ యొక్క ఆర్డర్లో తీసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, తర్వాత వై స్క్వేర్, తర్వాత ఎక్స్ టర్మ్, తర్వాత వై టర్మ్, తర్వాత కాన్స్టెంట్ రెండు ఉన్నాయి ఇక్కడ 4 ప్లస్ 9 13. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్ రాయండమ్మా. 2x స్క్వేర్, నెక్స్ట్ 2y స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ 6x ప్లస్ 2y. ఇది అట్లా మారుతుంది, చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మల్టిప్లై చేయండి 2తో ప్రతి టర్మ్ని మల్టిప్లై చేయండి. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్, నెక్స్ట్ 2 ఇంటూ వై స్క్వేర్ 2y స్క్వేర్, 2 ఇంటూ 4 8x, 2 ఇంటూ మైనస్ 6 2 6 are మైనస్ 12y, 2 13s లేదా 13 2s ఎంత 26. ఓకేనా, నెక్స్ట్ చూడండి బోత్ సైడ్స్ అని క్యాన్సిల్ అవుతాయా చూడండి ఒకసారి. సేమ్ టర్మ్స్ ఉండాలి, సైన్ అంటే సింబల్ ఒకేలా ఉండాలి. ప్లస్ ఉంటే క్యాన్సిల్ అవుతుంది, లేదా మైనస్ ఉంటే క్యాన్సిల్ అవుతుంది. బోత్ సైడ్స్ మనం క్యాన్సిల్ చేయాలండి. చూడండి ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి చూడండి, లేవు కదా. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ అనేది ఎట్ సైడ్ ఎక్కువగా ఉంది, రైట్ సైడా, కాబట్టి ఈ టర్మ్స్ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. చూడండి ఫస్ట్ రైట్ సైడ్ ఉండే ఏమున్నాయి రాయండి, ఇక్కడ రైట్ సైడ్ ఉండే ఇక్కడ రాసుకుంటాము 8x మైనస్ 12y ప్లస్ 26. తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న అవతలకి వెళ్తే సింబల్స్ మారుతాయి, మైనస్ ఏమవుతుంది ప్లస్ 6x. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ 2y రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 2y, ప్లస్ 18 రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 18 ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ 8x ప్లస్ 6x ఎంత యాడ్ చేస్తే 14x. నేను చూడండి y రావాలి మైనస్ 12y మైనస్ 2y, రెండింటికి మైనస్ ఉంటే యాడ్ చేయాలి. మైనస్ 12 మైనస్ 2 ఎంత మైనస్ 14y. ఓకేనా, నెక్స్ట్ కాన్స్టెంట్ 26లో మైనస్ ప్లస్ 26లో మైనస్ 18 తీసేస్తే సబ్స్ట్రాక్షన్ ఎంత వస్తుందమ్మా ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఓకేనా, ఈ 3 టర్మ్స్లో కామన్ మనకి 2 టేబుల్ కనిపిస్తుంది. ఎన్ని టైమ్స్ పోతుంది 7 టైమ్స్, 2 7s 14x. ఇక్కడ సేమ్ 7 టైమ్స్ 7y, ఇది వచ్చి 4 టైమ్స్ 2 4s are 8 కాబట్టి ఈక్వల్ టు 0. ఈ మొత్తాన్ని 2 మల్టిప్లై చేస్తే రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుందమ్మా డివైడ్ చేస్తే అంటే 7x మైనస్ 7y ప్లస్ 4 ఈక్వల్ టు 0. అంటే 0/2 ఏమవుతుంది ఇక్కడ 0 అయిపోతుంది, అంతే అయిపోయింది ఇక్కడికి. సో దేర్ఫోర్ ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది. సో కండిషన్ ఇదేనా మనం షో దట్ ప్రూవ్ చేయాల్సింది. సో రాస్తాం లాస్ట్లో హెన్స్ ప్రూవ్డ్. సో ప్రూఫ్ కండిషన్లో ఇట్లా రాసుకుంటాం మనం, హెన్స్ ప్రూవ్. చూడండి ఇక్కడ సింపుల్ అమ్మ, ఇది ఇంపార్టెంట్ కూడా.
మనకి ఇచ్చిన 3 పాయింట్స్ ఇచ్చాడు. అట్లాగే కండిషన్ డైరెక్ట్గా ఇచ్చేసారు ఇక్కడ PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ టు 2PC స్క్వేర్. ప్రూవ్ చేయాల్సిన కండిషన్. సో పాయింట్స్ రాసుకున్నాం ఆన్సర్లో మనం ఫస్ట్. తర్వాత కామన్ స్టెప్ మీకు తెలిసిందే, లెట్ P ఆఫ్ X, B ఎనీ పాయింట్ అందులో ఒక కండిషన్ ఇచ్చేసాడు. అది ఇక్కడ రాసుకున్నాం మనం ఆన్సర్ కండిషన్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏబుల్ మీకు చెప్పాను నేను, డైరెక్ట్గా స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేయొచ్చు. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అప్లై చేసుకున్నాం. ఫస్ట్ PA స్క్వేర్ అంటే Pకి Aకి డిస్టెన్స్, P నెక్స్ట్ y2, A x1 y1. x2 మైనస్ x1 అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్, y మైనస్ 2 హోల్ స్క్వేర్ రాసుకున్నాం. నెక్స్ట్ PB స్క్వేర్ అంటే Pకి Bకి, ఈ సైడ్ x2 y2, B వచ్చి x1 y1. సేమ్ x2 మైనస్ x1 అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్, ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి y ప్లస్ 3 వస్తుంది. నెక్స్ట్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తుంది 2 ఇంటూ PC స్క్వేర్, డిస్టెన్స్ Pకి Cకి, P కామన్ x2 y2, C ఏమవుతుంది ఈసారి x1 y1. సేమ్ x మైనస్, ఇక్కడ మైనస్ వల్ల ఫార్ములాలో ఇక్కడ మైనస్ ఉంది కదా, అంటే ఇక్కడ ప్లస్ 2 తీసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ y2 y, ఇక్కడ చూడండి y1 3, ఈసారి ప్లస్ 3 కాబట్టి మైనస్ 3, ఎందుకంటే ఫార్ములా మైనస్ ఉంది. ఓకేనా. ఇక్కడ మీకు తెలిసింది A మైనస్ B A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB. ఇక్కడ A మైనస్ B స్క్వేర్, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2 2 0 4. ఇది షార్ట్ ఫార్ములా చెప్పానమ్మా, పైన దాన్ని 10తో మల్టిప్లై చేయాలి. మళ్ళీ ఇది A మైనస్ B స్క్వేర్ అప్లై చేస్తాం, ఇక్కడ A ప్లస్ B స్క్వేర్ అప్లై చేస్తాం. రైట్ సైడ్ చూడండి ఈక్వల్ టు 2 ఇంటూ, ఇక్కడ A ప్లస్ B స్క్వేర్ అప్లై చేస్తాం, ఇక్కడ A మైనస్ B స్క్వేర్ అప్లై చేస్తాం. ఓకేనా. తర్వాత ఇక్కడ క్యాలిక్యులేషన్లో x స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి 2, y స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి 2. చూడండి మైనస్ 2x మైనస్ 4x మైనస్ 6x అవుతుంది. నెక్స్ట్ మైనస్ 4y ప్లస్ 6y అంటే 6yలో 4y అయితే ప్లస్ 2y. కాన్స్టెంట్స్ 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 9 18 రాసుకుంటాం. నెక్స్ట్ ఈక్వల్ 2 ఇంటూ, ఇది మల్టిప్లై చేసినప్పుడు ఒక ఆర్డర్ అంటే x స్క్వేర్ y స్క్వేర్ x y కాన్స్టెంట్ ఉన్నాయి కాబట్టి 4 ప్లస్ 9 13. తర్వాత లెఫ్ట్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాం ఇక్కడ ఫస్ట్. తర్వాత 2తో ప్రతి టర్మ్ని మల్టిప్లై చేసుకున్నాం ఇక్కడ. సో క్యాన్సిల్ బోత్ సైడ్స్ ఏమవుతాయి, ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ క్యాన్సిల్. ఇంక రిమైనింగ్ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి చూసుకోవాలి. లేదు కాబట్టి ఈక్వేషన్ ఫామ్ రాయాలి. ఈక్వేషన్ ఫామ్లో ఆల్రెడీ x స్క్వేర్ y స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి, సో x అనేది పాజిటివ్ ఎట్ సైడ్ ఉంది ఫస్ట్, రైట్ సైడ్ కాబట్టి ఈ టర్మ్స్ని లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ని రైట్ సైడ్ తీసుకెళ్తాం. ఫస్ట్ రైట్ సైడ్లో ఉన్న టర్మ్స్ రాసుకోండి ఇక్కడ. తర్వాత లెఫ్ట్ సైడ్ ఉండే ప్రతి ఒక్కటి రైట్ సైడ్ పంపిస్తే మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 2y మైనస్ 2y అవుతుంది. ఇది మైనస్ 6x ప్లస్ 6x ప్లస్ 2y మైనస్ 2y ప్లస్ 18 మైనస్ 18. టర్మ్స్ అన్ని ఎటు వచ్చేసాయి కాబట్టి అక్కడ 0 ఉంటుంది. చూడండి 8x ప్లస్ 6x 14x మైనస్ 12y మైనస్ 2y మైనస్ 14y. 26లో నుంచి 18 సబ్స్ట్రాక్షన్ అంటే ప్లస్ 8. ఈ 3 టర్మ్స్లో మనకి కామన్గా 2 టేబుల్ 2 7s 2 7s 2 4s. 2 మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తుంది దేన్ని 0ని, 0/2 ఏమవుతుంది 0 అయిపోద్ది. సో దేర్ 4 7x మైనస్ 7y ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో మనం ప్రూవ్ చేసేదే కాబట్టి హెన్స్ ప్రూవ్. దీంతో మనకి ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిందమ్మా. ఓకేనా, అర్థమైందా? ఓకే.